ఈ పరాటాని చూడండి లేయర్స్ ఎలా వస్తున్నాయి చూసారా, లేయర్స్ చూసారా, వావ్. సో మైదా పిండి అవసరం లేదండి, మనం గోధుమ పిండితోనే చక్కగా చేయొచ్చు. ఒకవైపు యాడ్ చేసుకోండి. అయితే మీరు ఆఫీస్ తీసుకెళ్తే కనుక మొత్తం ర్యాప్ చేసుకోవాలి, టోటల్ ర్యాప్ చేసుకుంటే మీకు రెడీ. ఇక మన టేస్టీ వెజ్ రోల్ లేదా పన్నీర్ రోల్ అనొచ్చు, మన టేస్టీ వెజ్ రోల్ రెడీ అయిపోయింది. హలో అండి, ఈరోజు నేను చేయబోయే రెసిపీ పన్నీర్ రోల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రోటీన్ ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలకి మంచి బలాన్ని ఇస్తుంది, అలాగే మంచి ఆ రోజంతా సరిపోయినంత శక్తిని కూడా ఇస్తుంది, చాలా యాక్టివ్గా ఉండేటట్టు ఉంటుంది. కాబట్టి ఈ పన్నీర్ రోల్ని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి కావాల్సింది ముఖ్యంగా పన్నీర్ అండి. సో పిల్లలకి పెడతాం కాబట్టి గోధుమ పిండిని తీసుకున్నాను. వెజిటబుల్స్ చూద్దాం. క్యాప్సికమ్ తీసుకోండి, అలాగే 1 టమాటో, అలాగే ఆనియన్స్, క్యారెట్ అనేది ఆప్షనల్, పిండి కలుపుకోండి కదా. ఈ పిండిలో ఫస్ట్ వామ్ వేసుకుందాం, సాల్ట్ దీనికి సరిపోయినట్టు వేసుకుందాం. ఫస్ట్ కొంచెం నీరు వేసుకుందాం, కొంచెం నీరు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూడండి కొంచెం పొడిగా ఉంది, మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి, ఒకేసారి ఎక్కువ యాడ్ చేయకూడదు. పిండి కలపడంలోనే మన రోటీ స్మూత్నెస్ ఉంటుందండి. ఎత్తున్నాయి. ఒక 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేద్దాం. ఈ ఆయిల్ యాడ్ చేయటం వల్ల పిండి ఆరిపోకుండా చక్కగా ఉంటుంది. మూత పెట్టి మనం కనీసం 15 మినిట్స్ అయినా దీన్ని పక్కన పెట్టి ఉంచాలి. సో పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చూడండి, ఇలా పెట్టి చెయ్యి ఇలా తీసినప్పుడు అంటుకోకూడదు, ఇలా మనతో. ఓకే, దీన్ని ఇప్పుడు రెస్ట్ ఇద్దాం. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకుందాం. సో మనం రోల్ చేసేటప్పుడు మరీ పెద్ద ముక్కలు అన్నాం అనుకోండి, రోల్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నట్టు చూసుకోండి. మీరు కావాలంటే ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు కూడా, బట్ ఇక్కడ మనం క్యూబ్స్లా కట్ చేసుకుందాం. చూడండి ఈ మాత్రం ఇలా ఉండాలి. చూడండి 2 రోల్స్ అనుకోండి, ఒక రోల్కి ఒక 5 to 6 అయితే సరిపోతాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం 2 కదా, 6 తీసుకుందాం. ఓకే, ఇంక ఇవి మనం స్టోర్ చేసుకొని నెక్స్ట్ ఏదైనా సలాడ్ కానీ లేదా ఇంకేదైనా పరాటా కానీ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ని స్లైస్ చేద్దాం, క్యాప్సికమ్ కూడా కట్ చేసుకుందాం. వెళ్ళి తినేసి మళ్ళీ రా. అస్సలు కింద అస్సలు తిండు, ఇలా మ్యాట్ మీద వేసుకొని తింటాడు. తిని. సో చూడండి టమాటోస్లో మనం ఇదంతా తీసి పడేసాం అన్నమాట. అప్పుడు మనకి ఇలా ఉంటాయి, ఇలా రావాలి. టమాటోస్ కూడా ఈ టెక్స్చర్ రావాలి. చూడండి క్యాప్సికమ్, అలాగే ఆనియన్స్ కూడా మనం అన్నీ. ఇదిగోండి మళ్ళీ వచ్చేసాడు క్యారెట్ కోసమే వచ్చావా? క్యారెట్ కోసమేనా? గో. పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాం. సో చూడండి ఇది మస్టర్డ్ ఆయిల్, కొంచెం మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి, ఒక 1 స్పూన్ వరకు చాలు. కొంచెం ధనియా, ఈ మాత్రం సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, కసూరి మెతి. హమ్కర్డ్ అంటే మనం చిన్న టీ జాలి లాంటిది ఏదైనా ఫిల్టర్ తీసుకొని దానిలో ఈ కర్డ్ని వేసుకోండి. కర్డ్ని వేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెడితే దీనిలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. సో మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ మాత్రం చాలు. ఇదే గిన్నెలో ఇలా ఉంచామనుకోండి మొత్తం వాటర్ అంతా వస్తుంటుంది. చూడండి చూసారా, మొత్తం ఒక్కొక్క చుక్క పడుతుంది కదా. ఇప్పుడు 5 మినిట్స్ అయింది, మ్యారినేషన్లో యాడ్ చేద్దాం. 2 చిటికెడు పసుపు యాడ్ చేయించాలి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది ఒక లేయర్లో ఫామ్ అవ్వాలి మన పన్నీర్ పైన. సో దట్స్ ఇట్ అండి. అయితే దీనిలో మస్టర్డ్ ఆయిల్ వేయడం అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. మన పన్నీర్ని యాడ్ చేద్దాం, 10 మినిట్స్ పక్కన పెట్టిద్దాం. ముక్కలన్నిటికీ మన మ్యారినేషన్ పట్టేటట్టు చూసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేద్దాం కాసేపు. ఇలా ప్యాన్ పెట్టుకోండి, ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత బటర్ని యాడ్ చేయండి. అంటే మొత్తం ఒకసారి యాడ్ చేస్తారు అనుకోండి, దీని మసాలా అంతా కూడా మొత్తం వెళ్ళిపోద్ది దీనిలోకి. అందుకే మీరు ఒక్కొక్కటి ఇలా యాడ్ చేసుకోండి.
చూడండి పన్నీర్ పీసెస్ విత్ ఇన్ 5 minutesలో ఇలా చక్కగా కలర్ మారిపోయాయి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చింది. మిగతా వెజ్జెస్ని యాడ్ చేద్దాం. పక్కన పెట్టేసుకుందాం. మొత్తం అంతా కూడా తీసుకుందాం. దీన్ని యాడ్ చేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవి జస్ట్ ఫ్రై చేసుకోండి. బికాజ్ ఇట్ షుడ్ బి లైక్ సలాడ్స్లా ఉండాలి. 5 minutes లోపలే ఉంటుందండి. ఓకే, ఇట్స్ డన్. సో మనం ఫస్ట్ దీన్ని ఒకసారి ఇలా చేసుకొని మొత్తం అంతా చేసుకొని ఈ మాత్రం తీసుకోవాలి. నార్మల్ రోటీలాగే చేయొచ్చు, బట్ మీకు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావాలంటే అప్పుడు దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది, అది చేద్దాం. అంతవరకు ఎక్స్పెండ్ చేసుకోండి. దీన్ని మీద ఆయిల్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వేయండి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనం ఇంకా కాల్చేటప్పుడు మరి అంత ఆయిల్ అవసరం ఉండదు. దీన్ని ఏం చేస్తారంటే చిన్న చిన్న అది ఆ టైప్ అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఒక దాని మీద ఒకటి. ఇంకా చివరిది ఇలా వచ్చేస్తుంది. చివరి ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. మనకి అప్పుడు లేయర్స్లా వస్తుంది. అయితే ఇది మైదా పిండితో అయితే బాగా వస్తుంది, బట్ మనం హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి ఇలా చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఇలా వస్తే ఇలా పెట్టండి. ఇప్పుడు దీని మీద స్ప్రింకిల్ చేసుకోండి ఇలా ఆట. పిండి వేస్తేనే మీకు క్రిస్పీనెస్ వస్తుంది. చూసారు ఎలా అంటే ఇలా వచ్చేస్తుంది, అలా ఉంది. సో పర్ఫెక్ట్గా అది తయారైందని అర్థం. ఇప్పుడు దీన్ని చక్కగా రోల్ చేసుకుందాం. మంచి షేప్, రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకోండి. ఓకే, డన్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఒకసారి తీసుకోండి, చూడండి దీని థిక్నెస్ చూడండి, ఈ మాత్రం ఉంటే చాలు. సో ఇప్పుడు దీన్ని పెనం మీద వేసుకుందాం, కాల్చుకుందాం. చపాతీ వేసుకుందాం. చూసారా కరెక్ట్గా ఈ ప్యాన్ సెట్ చేశాను. ఒకటి తింటే చాలండి అసలు. అయితే ఒకవైపు కాలిన తర్వాత మాత్రమే దీన్ని తిరగేయండి. అప్పుడే మనం నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేద్దాం. కొంచెం బబుల్స్ వచ్చాయి కదా, దట్ మీన్స్ ఇప్పుడు మనం దీన్ని ఇలా టర్న్ చేద్దాం. సో ఇప్పుడు నేను కొంచెం యాడ్ చేద్దాం. అయితే మనం నెయ్యితో కాల్చేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇప్పుడు. సో మొత్తం అంతా ఒకసారి కదుపుతూ ఉండాలి. అప్పుడు 4 వైపులు ఈవెన్గా కాలుద్ది. నార్మల్ పరాటాస్ కూడా ఇలాగే ప్రిపేర్ చేయండి. అండ్ చూసారా ఇలా మనం కట్ చేసి ఇలా చేయటం వల్ల ఇలా మొత్తం కూడా ఇవి వచ్చాయి. చూసారా లేయర్స్ వచ్చాయి. ఈ పరాటా చూడండి లేయర్స్ ఎలా వస్తున్నాయి. చూసారా లేయర్స్ చూసారా. వావ్. సో మైదా పిండే అవసరం లేదండి, మనం గోధుమ పిండితోనే చక్కగా చేయొచ్చు. చూసారా లేయర్స్ అన్ని దగ్గర లేయర్స్ ఫామ్ అయ్యాయి. చూసారా. ఇప్పుడు మనం దీన్ని తీసి మిగతా పరాటాస్ కూడా చేసుకున్నాం. స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం చేయాలి. ఇప్పుడు మనం ఘాట్లు పెడదాం. సేమ్ ప్రాసెస్ అండి, ఇంకంతే. ఎస్. సో గైస్ ఇప్పుడు మనం దీన్ని ఎలా ర్యాప్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిల్వర్ ఫాయిల్ని ఇలా పెట్టేసుకుందాం. వేసుకుందాం ఫస్ట్. అనుకున్నాం కదా ఇందాక మ్యారినేషన్ మస్టర్డ్ ఆయిల్ కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. సో అది కూడా చక్కగా ఇచ్చేసుకోండి. ఇప్పుడు దీని మీద లెటర్స్ ఉంది కదా, చక్కగా క్లీన్ చేసుకొని అరేంజ్ చేసుకోండి. చాలా మంచిదండి ఇది. మనం కొన్ని గ్రీన్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది. నేను ఎవ్రీడే సలాడ్స్లో తింటాను. నేను సలాడ్లో లెట్యూస్ ఎక్కువ తింటాను నేను. సో వీలైనంత ఎక్కువే పెట్టేసుకోండి. పిల్లలకైతే చాలా మంచిది కదా, మామూలుగా తినరు బట్ ఇలాంటి వాటిలో తినేస్తారు ఈజీగా. వెజ్జెస్ని యాడ్ చేద్దాం.
ఒకవైపు యాడ్ చేసుకోండి. అంటే ఇది మరీ మజ్జిగ కూడా యాడ్ చేయకూడదు. ఇటువైపు చూసారా, సగానికి ఇది కదా, సగంకి అటువైపు ఎక్కువ వేసుకోండి స్టఫింగ్, ర్యాప్ చేయడానికి అనుకూలంగా ఉండేటట్టు పన్నీర్ వేసుకోండి. ఎంత బాగున్నాయో చూడండి. పన్నీర్ అలాగే తినేయచ్చు, అంత బాగున్నాయి చూడడానికి. బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. మైనస్ యాడ్ చేసుకోండి. మైనస్ ఎక్కువ యాడ్ చేయొద్దు, కొంచెం యాడ్ చేసుకోండి. కొంతమంది మైనస్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కాబట్టి యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ సాస్ ఉండేది. చాలు, ఎవ్రీథింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చుట్టుకోవాలి. అయితే ఇది కూడా పెద్ద ప్రాసెస్. ఇది ఎలా చూద్దాం. ఫస్ట్ మనం ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ అడుగునే ఫోల్డ్ చేయాలి. అల్యూమినియం ఫాయిల్ కానీ లేదా బటర్ పేపర్ ఉంటుంది కదా, బటర్ పేపర్తో కూడా మీరు చక్కగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఆఫీస్ తీసుకెళ్తే కనుక మొత్తం ర్యాప్ చేసుకోవాలి. టోటల్ ర్యాప్ చేసుకుంటే మీకు రెడీ. ఇక మన టేస్టీ వెజ్ రోల్ లేదా పన్నీర్ రోల్ అనొచ్చు. మన టేస్టీ వెజ్ రోల్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూస్తే ఎలా ఉంటుందో చెప్తాను మీకు. సో సెకండ్ వన్ కూడా రెడీ అయిపోయింది. సో గైస్ చూడండి, మన పన్నీర్ రోల్ ఎంత ఈజీగా చేసా, ఎంత బాగుందో చూడడానికి కూడా చూడండి, ఎంత బాగుంది కదా. మరి ఎంత టేస్టీ పన్నీర్ రోల్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నప్పుడు ఇంకా బయట ఎందుకండి ఆర్డర్లు ఇవ్వడం. ఎప్పుడైనా డిన్నర్గా కానీ లంచ్గా కానీ ఏదైనా వెరైటీ తినాలనుకున్నప్పుడు ఇలాంటి పన్నీర్ రోల్ని ప్రిఫర్ చేయండి. చూడండి ఎంత టెక్స్చర్ కూడా ఎంత బాగుంది. మన పన్నీర్ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ముందుగానే చెప్పొచ్చు. రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. అమేజింగ్గా ఉంది. సో గైస్ ఇది నేను తింటూ ఉంటాను. సో సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.